శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి జాతకులకి 2024 అక్టోబర్ 11వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 20వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ఒక చిన్న గమనిక. 17వ తేదీన ఆ రోజు తులా సంక్రమణం జరుగుతున్నది. గురువారం, ఆశ్వీజ పూర్ణిమ, శరత్ పూర్ణిమ, వాల్మీకి జయంతి, అద్భుతమైనటువంటి యోగం. దాన్నే కౌముది పూర్ణిమ అంటారు. దాని ముందరదే కోజాగ్రే పూర్ణిమ అంటారు. కోజాగ్రే, దాన్ని మనం కోజాగ్రే అంటాము. దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయింది. తప్పకుండా ఆ వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి. దానికంటే ముందుగా కూడా దసరా రోజున అక్టోబర్ 12వ తేదీన ఒక ఆచరించవలసిన విధి విధానం కూడా ఒకటి అప్లోడ్ అయింది వీడియో. అది కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయంతో ప్రారంభమై 13వ తేదీ మధ్యాహ్నం 3:45 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా పండగ వాతావరణం జరుగుతున్నప్పటికీ ఏదో మనసంతా కొంత కలుషితంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఏదో అనీజీనెస్ ఉంటుంది, చాలా భారంగా ఉంటుంది. చేతిలో డబ్బులు లేక అంటే అది కాదు, ఏదైనా రుణభారం పెరిగిపోయిందంటే అది కాదు, ఏదైనా ఏమన్నా అన్నారా అంటే అది కాదు. ఒక తెలియనటువంటి ఒక భావన, తెలిసిన భావన అయితే అనుకోవచ్చు, తెలియని భావన, ఏదో మనసుకి ఏదో చిన్నపాటి గాయం జరిగినప్పుడు ఆ గాయాన్ని నలుగురు కూడా చెప్పుకోలేరు కొంతమంది. ఒక్కోసారి తమకు తాముగా కూర్చొని కొంత మనోవేదనకు లోనవుతుంటారు. పండగ వాతావరణం జరుగుతుంటుంది, అందరితో నవ్వుతుంటారు, మాట్లాడుతుంటారు. కానీ లోపల మాత్రం మనసులో ఆంతరంగికంగా అది కొద్దిగా గడిబిడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. వెయిట్ అండ్ సీ, చూడాలి. నేను కూడా కన్యా రాశే. ఇక సంతాన విషయాల్లో కూడా కొంచెం శ్రద్ధ ఎక్కువగా ఉంచాలి. చిన్న పిల్లలైతే వారి ఆటపాటలు కావచ్చు, పెద్దవారికి అయితే వారి యొక్క వివాహ విషయాలు, ఉద్యోగ విషయాలు, ఆరోగ్య విషయాలు అవి కావచ్చు. దీంతోపాటు మరొకటి ఏంటంటే కొంచెం ఆరోగ్య విషయంలో కూడా కొంచెం శ్రద్ధ ఎక్కువగా చూపడానికి ప్రయత్నం చేయండి కన్యారాశి జాతకులు. నెక్స్ట్ ఇక రెండవ పాయింట్కి వెళ్తే 13వ తేదీ మధ్యాహ్నం 3:45 ప్రారంభమై 17వ తేదీ సాయంత్రం 4:20 వరకు ఉన్నటువంటి పీరియడ్ అంతా కూడా ఇది సానుకూలంగా ముందుకు సాగిపోతుంటుంది. అనుకూల పరిస్థితులతో ముందుకు సాగిపోతుంటుంది. వ్యతిరేకత లేకుండా ముందుకు సాగిపోతుంటుంది. మీరు కోరుకున్న రీతిలో ముందుకు సాగిపోతుంటుంది. దంపతుల మధ్య ఒక స్పష్టమైన ఆనందమైన ఒక బాండేజ్ అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. శ్రీమతి గారు చెప్పుడు శ్రీవారు, శ్రీవారు చెప్పుడు శ్రీమతి గారు. దీంతోపాటు ప్రేమికులకు కూడా కొంచెం వరకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. వివాహం కానిటువంటి వారికి కూడా ఏదో కొంత వినటానికి ఆనందకరమైనటువంటి వార్తలు కూడా కొంచెం దరిదాపుల్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంటాయి. కొంత రుణభారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. శత్రువులపైన విజయం గట్టిగా ఘంటాపదంగా గెలవగలమనేటువంటి కొండంత ధైర్యం కూడా మనసులోకి వస్తుంటుంది. రుణభారం తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. శత్రువుల మీద విజయం సాధించడానికి అవకాశాలు వస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే భాగస్వాముల మధ్య జీవిత భాగస్వామ్యం కావచ్చు, వ్యాపార భాగస్వామ్యం కావచ్చు, మిత్రుల్లో కూడా కొంత భాగస్వామ్యంగా ఉంటారు కొంతమంది కొన్ని అంశాలలో. అలాంటి వాటిలో కూడా ఎక్కడన్నా కొంత వ్యతిరేకతలు అనేవి ఏమైనా ఉంటాయంటే అవి ఉండవు, ఉన్నా నెగ్లిజిబుల్. కనుక అనుకూలంగా ముందుకు సాగిపోతుంటారు. నెక్స్ట్ మూడవ పాయింట్ 17వ తేదీ సాయంత్రం 4:20 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నది. ఇది కొంచెం చతికిల పడిన విధంగా ఉంటుంది. అనుకూల పరిస్థితులు ఉన్నాయంటే ఎక్కడ ఉన్నట్టుగా అనిపించలేదు. ఇది అష్టమచంద్ర దోషము అంటారు. అష్టమచంద్ర దోషం ఎప్పుడంటే 17 సాయంత్రం నుంచి 19 సాయంత్రం దాకా అష్టమచంద్ర దోషం. అష్టమచంద్ర దోషం అంటే అర్థం ఏమిటి అంటే మీ రాశికి 8వ రాశిలో చంద్ర సంచారం జరుగుతుంది. దాన్ని అష్టమచంద్ర దోషం అంటారు. దీనివల్ల ఏమిటంటే ఒక్కోసారి వ్యతిరేకతలు సడన్గా వచ్చేస్తాయి, హఠాత్తుగా వచ్చేస్తాయి. కనుక ఏదో ముందు ఏదైనా పలానా సమయంలో పలానా సమస్య ఉంది అని మనం అనుకోవటం లేదు, సడన్గా వచ్చేస్తుంది అనమాట. డ్రైవింగ్లో కావచ్చు, ఫోన్ మాట్లాడుతుంటాం, ఈ లోపల ఎవరో చిన్నపిల్లలు కలిగిస్తారు, ఏదో 3 అంతస్తులు ఉండి మాట్లాడుతున్నాం, అక్కడి కింద పడిపోతుంది, అయిపోయాయి, ఫినిష్. కనుక ఏదైనా అలాగే తండ్రి విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతో వారి మీద ఏదన్నా కొంచెం కోపం ఉండి ముభావంగా మాట్లాడకండి. లోపల ఎన్నున్నా
కప్పి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. చిన్నాన్న కావచ్చు, పెదనాన్న కావచ్చు, లేక మేనత్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారితో కొంచెం ముభావం ఉండకుండా మామూలుగా ఉండటానికి మాట్లాడండి. ఏదేమైనా ఈ 10 రోజుల్లో పెద్దగా చెప్పుకోదగినగా మేధాగా ఏమీ లేదు. మధ్యలో ఉన్నటువంటి ఒక 4 రోజులు మాత్రమే అది కూడా ఏంటంటే 14, 15, 16, 17 ఈ 4 రోజులు కొంచెం, అది కూడా దసరా పండుగ పుట్టే బాగుంది. దసరా పండుగ వెళ్ళిన తర్వాత ఏదో తెలియని ఆనందం, అది వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారాల్లో కావచ్చు, కార్యజీవనంలో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, సంతాన విషయాల్లో కావచ్చు, అన్నింటిలో కావచ్చు, ఆల్ ఇన్ ఆల్ దాంట్లో మాత్రం డెవలప్మెంట్స్ అనేవి చక్కగా ఉన్నట్టుగా అనిపిస్తుంటాయి. కానీ కొంతవరకు ఏంటంటే మనస్సులో పడినటువంటి గాయం మాత్రం అది ఆ మొదటి పాయింట్ వెళ్ళినా ఆ రెండవ పాయింట్కి, మూడవ పాయింట్కి మాత్రం ఆ మనసులో గాయం ఉంటూనే ఉంటుంది. కానీ దాని గురించి కొంచెం లోతుగా ఆలోచన చేయరు. అంతే దాని టైం రావాలి అనుకుంటారు, దేనికో టైం రావాలి అది. అంటే గాయపడిన దాని మీద ఏమన్నా మందేసి రుద్దటానిక, లేకపోతే గాయం నయం కావటానిక, లేక పునర్వైభవం రావటానిక, దేనికైనా టైం రావాలి అంతే అనుకుంటారు. ఇకపోతే నెక్స్ట్ కన్యారాశిలో జన్మించిన జాతకులకి, నక్షత్ర జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు ఉంటుంటాయి కదా, అవి కూడా తెలియజేస్తాను. ఉత్తరా నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 16వ తేదీ బుధవారం రాత్రి 7:18 నుంచి 17వ తేదీ గురువారం సాయంత్రం 4:55 వరకు ఆ నక్షత్రం వారికి ముఖ్య కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ హస్త నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 17వ తేదీ గురువారం సాయంత్రం 4:55 నుంచి 18వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:26 వరకు హస్త నక్షత్ర జాతకులకి కొంచెం వ్యతిరేకంగా సమయం ఉంటుంది. విసర్జనీయ సమయం, అది అన్ఫేవరబుల్ టైం కనుక వారు కూడా ఆ సమయంలో కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా మామూలుగా రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. నెక్స్ట్ చిత్రా నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకి 18వ తేదీ మధ్యాహ్నం 1:23 నుంచి 19వ తేదీ శనివారం ఉదయం 10:46 వరకు వారికి కొంత అనుకూలమైనటువంటి సమయం కాదు. కొంచెం అనుకూలత తక్కువగా ఉంటాయి కనుక రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. అయితే దసరా రోజున ఒక అద్భుతమైన యోగం ఉందన్నారు కదా, అది మొదటి పాయింట్లో ఉంటుంది 12వ తేదీ. అయినప్పటికీ కూడా ఆ పరిహారం పాటించడానికి చక్కగా డబ్బు సంపాదించాలనేటువంటి నిదానంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే 12వ తేదీ ఒక అద్భుతమైనటువంటి యోగం ఉంది. అలాగే 17వ తేదీ కూడా 2 ఉంది. ఈ 2 సంబంధించినటువంటి యోగాసన వీడియోలకు ఒక 4-5 రోజుల క్రితమే పెట్టినట్టు గుర్తు. తప్పకుండా ఆ వీడియోలు చూడటానికి ప్రయత్నం చేయండి. శుభం.